మూక పంచశతి నుండి పాదారవింద శతకం నందు 15వ శ్లోకానికి మనం వచ్చాము. 15వ శ్లోకం ఒకసారి చదువుతాను. బలాకామాలాభిర్నఖరుచిమయీభిః పరివృతే వినమ్రస్వర్ణారీ వికచకచకాలాంబుజకులే స్ఫురంతః కామాక్షి స్ఫుటదళిత బంధూక సుహృదః తటిల్లేఖాయంతే తవ చరణ పాథోజ కిరణాః. ప్రతిపదార్థం. కామాక్షి, ఓ కామాక్షి దేవి సంబోధన, అమ్మవారిని సంబోధిస్తున్నారు. నఖరుచిమయీభిః గోళ్ళ కాంతులనడి, బలాకామాలాభిః బలాకములు అంటే కొంగలు, కొంగల మాలలు అంటే కొంగల గుంపులు, ఆ కొంగల గుంపుల చేత. తర్వాత పరివృతే చుట్టబడిన, వినమ్ర నమస్కరించిన, స్వర్నారి అంటే స్వర్గ దేవతలు అన్నమాట, దేవతా స్త్రీల యొక్క. వికచ కచ, కచములు అంటే కేశములు, వికచ అంటే విడిపడిపోయిన కేశములు. అది జుట్టు జడ వేసుకున్నాం, ముడి వేసుకున్నాం ఉన్న ఆ జడ ఊడిపోతే దాన్ని వికచ కచ అంటారు. వికచ కచ విడిపడిన కురులు అన్నాడంటే ఓపెన్ అవుట్ అయిపోయాయి అన్నమాట. అది కాలాంబుద కులే, ఎలా ఉన్నాయట అవి కురులు? మేఘముల సమూహము అలా ఉన్నాయట. మేఘములు అంటే కారు మబ్బులు అంటారు కదా, బాగా నీటితో నిండిపోయిన మేఘాలు. ఆ మేఘాలు కారు మబ్బులు. ఆ కారు మబ్బుల సమూహమున స్ఫురంతః ప్రకాశించుచున్న, కాలాంబుద కులే, కులే అంటే గుంపు, సమూహము అదనమాట, రోస్ అలా అనుకోవాలి. తర్వాత స్ఫురంతః ప్రకాశించుచున్న, స్ఫుటదళిత బాగుగా వికసించిన, అలా కూడా ఒక అర్థం. రెండోది ఎక్కువ దళములు కలిగిన, స్ఫుటదళిత బాగా చాలా విచ్చుకున్న పువ్వు అని ఒక అర్థం చేస్తే, చాలా రెక్కలు కలిగి ఆ రెక్కలన్నీ విప్పుకున్న ఒక ముద్ద మందారం లాంటిది అలా అనుకోండి. ఆ కలిగిన బంధూక సుహృద, బంధూక పుష్పము అంటే మంకెన పువ్వులు అంటారు, మందార పువ్వులు కూడా. ఆ ఎరుపు, ఆ మంకెన పువ్వులకు మిత్రములైన, సుహృద అన్నారంటే అటువంటి మిత్రములైన, ఆ రంగుకు దగ్గరగా అన్నమాట అర్థం. తవ నీ యొక్క చరణపాథోజ కిరణాః పాదారవిందముల కాంతులు, తటిల్లేఖాయంతే మెరుపు తీగలవుచున్నవి. అది ప్రతి పదార్థం. దీన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే, అమ్మవారి పాద పద్మముల గోళ్ళ కాంతుల గురించి చెప్తున్నారు. కొంగల గుంపుల్లాగా తెల్లగా ఉన్నాయట ఆ కాళ్ళ. ఆ తెల్లటి ఆ కొంగల లాంటి ఆ కాంతులు ఆ పాద పద్మములను పూర్తిగా చుట్టేసి ఉన్నాయట. అవి ఆ పాదాలకి చుట్టూరా ఆ తెల్లటి కాంతులు కనబడుతున్నాయి అన్నమాట. కొంగలు మామూలుగా ఎక్కడుంటాయి? నదులు, తటాకాలు వాటి మధ్య అక్కడ చేపల కోసం నుంచి ఉంటాయి కొంగలు అక్కడ. అలా అటువంటి ఆ నదుల దగ్గర ఉంటూ ఉంటాయి. అవి ఎగురుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించుంటే మీకు తెలిస్తే, ఒక రోలో ఎగురుతాయి అవి. ఒకే దీనిలో ఒక రో లాగా ఫామ్ చేసుకుని పైన ఎగురుతూ ఉంటాయి. తెల్లగా ఒక గీత లాగా కనబడుతూ ఉంటుంది. అటువంటి ఒక గుంపు, ఆ గుంపు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి కాంతులు అమ్మవారి పాదాల నుంచి కనబడుతున్నాయి. ఆ పాదాల నుంచి వస్తున్న తెల్లటి గోళ్ళ కాంతులు చూస్తే ఆయనకి, ఆ శంకరుల వారికి ఆ కొంగల గుంపు
తలంపుకొచ్చిందిట. తర్వాత 10 గోళ్ళు కదా, 10 గోళ్ళ నుంచి 10 వెలుగులు అలా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ తెల్లటి కాంతులు కలిగిన ఈ పాదాల దగ్గర స్వర్ణారి దేవత, ఈ స్వర్ణారి దేవత అంటే దేవతామూర్తులందరూ కూడా ఆవిడ పాదాల ముందర నమస్కరిస్తున్నారట. మనం ఒక్క భావంగా చెప్తూ మనకొక పిక్చర్ ఎలా డిస్క్రైబ్ చేసేస్తున్నారంటే మన ఊహలోకి అమ్మవారి పాదాల ముందర ఆవిడ గోళ్ళ కాంతులు, ఆ గోళ్ళ కాంతుల దగ్గర చాలా మంది దేవతామూర్తులు నమస్కరిస్తున్నారు. దేవతా స్త్రీలందరూ ఆవిడకి నమస్కరిస్తున్నారు. ఆ నమస్కరిస్తున్నప్పుడు దేవతా స్త్రీలు ఆ అమ్మవారికి నమస్కరిస్తున్నప్పుడు తొందరగా అంటే తొందరగా వెళ్ళిపోయే ఆ పాదాలకి పాదాక్రాంతం అయిపోవాలి. ఎక్కడ అవకాశం చిక్కదో అన్నట్టు హడావుడిగా వచ్చి అమ్మవారి పాదాల చెంత నమస్కరిస్తున్నప్పుడు ఆ తొందరగా వాళ్ళు రావడంలో వాళ్ళు సరిగ్గా మరి వీరులు కూర్చుకున్నా ఊడిపోయాయో అలాగా వాళ్ళు వంగి నమస్కరిస్తుంటే ఆ జుట్టంతా ఊడిపోయి ఆ జుట్టు మాత్రమే కనబడుతుంటే నల్లటి మేఘాలు ఉంటే ఎలా ఉంటుందో, ఆ నల్లటి కారు మబ్బులు అంటే నీటితో నిండిపోయిన మేఘాలు ఎంత నల్లగా ఉంటాయో అటువంటి ఒక నల్లటి మేఘపు కాంతులు గుంపులు, అది కూడా కాలాంబుద కులే అంటే అది కూడా వరసలు ఒక్కొక్క స్త్రీకి అంత కేశ సంపద ఉంటే ఎన్నో వరసల్లో ఉన్నారట. ఎంతమందో దేవతామూర్తులు వాళ్ళందరూ కూడా నమస్కరిస్తున్నారు. అంటే ఎన్నో వరసల్లో అవి కనబడుతున్నాయి నల్లటి మబ్బులు. మీరు ఊహించుకోండి, ఒక తెల్లటి కాంతులు కలిగిన ఒక పొంగల గుంపు, నల్లటి కారు మబ్బులు. ఆ తర్వాత ఆ కుర్లు విడిపోయిన వాళ్ళు ఆ కుర్లు నల్లని నీటి మేఘాలాగా కనపడుతున్నాయి. తర్వాత ఈ రెండిటికి ఇంకొక పాయింట్ మూడోది యాడ్ చేశారు. స్ఫుట దళిత బంధువుక సుహృదః. మరి అమ్మవారి పాదకాంతి ఎరుపు కదా, ఎర్రటి పాదములు ఆ పాదాలు. ఆ ఎర్రటి కాంతులు ముద్దమందార పువ్వుతో స్నేహాన్ని కలిగి ఉన్నాయట. స్నేహాన్ని ప్రదర్శిస్తున్నాయంటే ఆ ఎర్రటి పువ్వులాగా ఉన్న ఆ పాదాల నుంచి ఆ గోళ నుంచి వస్తున్న తెల్లటి కాంతుల ముందర ఉన్న ఆ దేవతామూర్తుల యొక్క కేశ సంపద. ఇవన్నీ చూస్తే ఒక ఎర్రటి బ్యాక్గ్రౌండ్, నల్లటి మబ్బులు, తెల్లటి పొంగలు, మధ్యలో ఈ ఎర్రటి రంగు ఎలా ఉందిట అమ్మవారి పాదముల కాంతి మెరుపు వస్తే ఎలా ఉంటుంది, తటిల్లేఖ అంతే. తటిల్లేఖ అంటే మెరుపు, ఆ మబ్బుల్లో వచ్చే మెరుపు తటిల్లేఖ. ఆ తటిల్లేఖ మధ్యలో ఆ నల్లటి మబ్బుల్లోంచి వస్తే ఎలా ఉంటుందో, ఒక ఎర్రటి మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ ఎర్రటి మెరుపులాగా ఆ పాదం ఒక కాంతి కనపడుతుంది. 3 రంగులు వచ్చేసాయి మనకి ఇప్పుడు, ఎరుపు, నలుపు, తెలుపు. మీకు అర్థమైపోవాలి ఏమిటవి, త్రిగుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. 3 గుణాలు మనకి చూపించేస్తున్నారు. 3 గుణాలు, ఆ గుణాలతో వచ్చే ఆ భావాలు, ఆ ఎరుపు రంగుతో వచ్చే రజోగుణము, నలుపు రంగు తమోగుణము. ఆ నలుపు రంగు పైన అమ్మవారి పాదాలు ఉన్నాయి, అక్కడ తెల్లటి కాంతి వస్తోంది. ఎర్రటి పాదాల నుంచి తెల్లటి కాంతి అంటే తమోగుణం పైన రజోగుణం, రజోగుణం పైన సత్వగుణం. ఇది మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఎర్రటి స్ఫుట దళిత బంధువుక సుహృద అని చెప్తున్నారు. స్ఫుట దళిత బంధువుక అంటే పూర్తిగా వికసించిన, చాలా రెక్కలు కలిగిన. ఈ మాటతో మనం ఏం అర్థం చేసుకోవాలి, సహస్రారంలో ఉండే సహస్ర పద్మము పూర్తిగా విచ్చుకున్న ఒక సాధకుడు, అది మనకు అర్థం కావాలి. స్ఫుట దళిత బంధువుక సుహృద అంటే అమ్మవారి పాదములు దేంతో స్నేహాన్ని కలిగి ఉంటాయి,
బా బాగా పూర్తిగా పండిన ఒక సాధకుడి ఆ సహస్రార కమలంతో స్నేహత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక సాధకుడి యొక్క పరిపూర్ణంగా వికసించిన సహస్రార కమలం. ఆ సహస్రార కమలంతో అమ్మవారి ఆ ఎర్రటి బంధూక పుష్పం లాంటి ఆ పాదములు ఆ సాధకుడి యొక్క సహస్రార కమలం మీద నిలిపేందుకు ఎప్పుడూ కూడా అనుగ్రహంతో ఉంటాయి ఆ పాదుకలు. కాబట్టి అటువంటి మిత్రత్వం కలిగిన అనే మాటకి సుహృదః అనే మాటకి అర్థం ఒక పూర్తిగా సాధనలో పండిన ఒక సాధకుడు, ఆ సాధకుడి యొక్క ఆ సహస్రారంలో ఉండే ఆ అమ్మవారి పాదములు. ఇది అంటే తమో గుణాన్ని దాటిన తర్వాత రజోగుణము, రజోగుణం తర్వాత సత్వగుణం. సత్వగుణంతో నిండిపోవాలి మనసు. ఈ ఈ రకంగా ఒకటి. ఇంకొక రకంగా మనం అర్థం చేసుకుంటే ఆకాశంలో మీకెప్పుడైనా నల్లటి మేఘాలు చూడంగానే ఈ భావం మీకొస్తుంది చూడండి. కొంగల గుంపు పైన ఎగురుతుంటే కూడా ఈ శ్లోకం మీకు గుర్తొస్తుంది. అంటే నేచర్‌లో దేన్ని చూసినా కూడా బ్రహ్మాండం అంతా ఆ శక్తే. ఆ శక్తి యొక్క భాగమే అంతా. ఎందులో దేన్ని చూసినా కూడా దైవత్వం నిండిపోయిన భావం రావడం, ఇవన్నీ ఒక్క శ్లోకంతో మనం అర్థం చేసుకుంటే, ఆ ఒక్క శ్లోకం మనకు గుర్తొచ్చిన ప్రతి దానికి ఒక నేచర్ తోటి మనకి ఆ కనెక్షన్ చెప్తున్నారు చూడండి. ఒక తామర పువ్వు అంటున్నారు, ఒక బంధువుకు కుసుమం అంటున్నారు, తర్వాత కారు మబ్బులు అంటున్నారు, కొంగల గుంపు అంటున్నారు. ఇలా ఒక్క రకంగా ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క భావాన్ని మనకి చెప్తున్నారు. ఈ ప్రతి భావంలోనూ మనకి సృష్టిలో ఏదో ఒక వస్తువుతో మనకి కనెక్షన్ ఇస్తున్నారు. దేన్ని చూసినా మనకి ఆ దివ్యత్వం గోచరించడం. బ్రహ్మాండము, ఇది పిండాండం. పిండాండం నుంచి బ్రహ్మాండం వేరు కాదు. ఆ బ్రహ్మాండంలో నిండా ఉండిన అందే మనం కూడా అందులో భాగమే. ఆ భాగంగా ఉన్న మనం ప్రతి భాగానికి కూడా ఇవ్వవలసిన ఒక గుర్తింపు, ప్రతి దానిలోనూ ఆ దివ్యత్వాన్ని చూడగలిగిన ఒక శక్తి, ఇట్లాంటి అద్భుతమైన ఆ భావాలు ఆయనకి కలిగి, ఆ భావాలనన్నిటిని కూడా మనకి కూడా అర్థమయ్యేటట్టుగా ఆ రీతిలో మనకి బోధిస్తున్నారు ఇవన్నీ. అటువంటి అద్భుతమైన ఆ భావాన్ని మన మనస్సుకి హత్తుకుపోయేలాగా ఆకాశంలో నల్లటి మబ్బులు, నల్లటి మబ్బుల మీద తెల్లటి కొంగలు, మధ్యలో మెరుపులు. ఒక మబ్బులతో కూడిన, ఉరుములతో కూడిన ఒక వాన వాతావరణం మీకు రాంగానే ఈ శ్లోకం ఒక్కసారి మీకు గుర్తొచ్చినా ఒక భావం ఆయన ఇచ్చిన ఈ శ్లోకం మనం నేర్చుకున్న ఈ శ్లోకం యొక్క భావం ఇది మనకి ఒక్కసారి వంటబడితే అర్థమైతే మనం కృతకృత్యులమైనట్టే. ఒక్కసారి ఆ భావం మనలోకి వచ్చినప్పుడు. అటువంటి దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు గడిపే ప్రతి క్షణంలోనూ ఒక్కొక్క భావము మనం తలుచుకుంటూ ప్రతిదీ అమ్మవారి స్వరూపమే, పాద కాంతులే అని మనం ఇంతకు ముందర 11వ శ్లోకంలో నఖరుచి ఝరి గాంగపయసాం అని చెప్పారు. నఖరుచి ఝరి గాంగపయసాం అంటే గంగా ప్రవాహం లాగా ఉందని చెప్పారు. ఇప్పుడేమో కొంగల గుంపులాగా ఉందని చెప్పారు. ఇంకా ఎన్నో భావాలు ఎన్ని భావాలు రాస్తే 100 శ్లోకాలు అయ్యుంటాయి. కాబట్టి ఒక్కొక్క భావంలోనూ 100 శ్లోకాలుంటే ఎవరికి ఏ శ్లోకంతో కనెక్షను వచ్చినా ఆ ఒక్క శ్లోకం పట్టుకున్నా వాళ్ళకి ఆ సాధన సాగినట్టే. కాబట్టి అటువంటి అద్భుతమైన ఈ భావాన్ని అమ్మవారి ఆ 10 గోళ్ళు, ఆ 2 పాదాలు, ఎర్రటి పాదాలకున్న 10 గోళ్ళు, తెల్లటి కాంతులతోటి నఖాలు అంటే అన్ని కష్టాలని కూడా కట్ చేస్తున్నట్టు అమ్మవారి నఖములు. అంటే ఆ దృష్టి మనకి రాంగానే కూడా మనకి ఉన్న ఎన్నో కష్టాలని పూర్తిగా గొడ్డలి పెట్టులాగా అవి పూర్తిగా ఖండించగలిగిన శక్తి కలిగినవి ఆ నఖములు అని చెప్తారు. అటువంటి ఆ నఖములు మనలో ఉన్న ఎన్నో తమో గుణాలను పోగొట్టి రజోగుణం ద్వారా సత్వగుణాన్ని మనలో పెంచడానికి ఈ భావాలన్నిటినీ మనలో ప్రవేశింపచేస్తూ ఈ శ్లోకాన్ని మనకి చెప్పారు.
హ్మ్. बलाकामालाभिर्नखरुचिमयीभिः परिवृते विनम्रस्वर्णारी विकचकचकालाम्बुदपुले स्फुरन्तः कामाक्षी स्फुटदलितबन्धूकसुहृदः तटिल्लेखायन्ते तव चरणपाथोजकिरणाः